హనుమకొండ కళ్యాణి ఆసుపత్రి యాజమాన్యం నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అధిక బిల్లులు వేసి మెరుగైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లులు అధికంగా తీసుకుని ట్రీట్మెంట్ సరిగా చేయడం లేదని రోగులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రోగుల బంధువుల ఫిర్యాదులపై డిఎంఎన్హెచ్ఓ స్పందించారు. కళ్యాణి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్లో వైద్యుల పేర్లు, బిల్లుల డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణి ఆసుపత్రికి నోటీసులు ఇవ్వాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చేస్తాం కదా మేము దానికి ఒక పద్ధతి ఉంటుంది. మేము ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చినాము. నోటీస్ ఇచ్చిన తర్వాత పేషెంట్ తీసుకుంటాము. పేషెంట్ తీసుకొని అక్కడ ఏజీ దగ్గర కూడా తీసుకుంటాము. తీసుకున్నాక ఎక్స్పర్ట్ ఒపీనియన్ రాస్తాము. అక్కడ హలో సర్టిఫికేట్ ఉందా? నువ్వు ఎంప్లాయీవా స్టూడెంట్వా? ఎంప్లాయా? రిజిస్ట్రేషన్ ఉందా? పారామెడికల్ రిజిస్ట్రేషన్ అని కంటిపేరు మల్లేశం భీమారం నుండి ఇక్కడ రికవర్ అయిన తర్వాత కూడా కావాలని కొనసాగించిండ్రు. మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టిండ్రు, డబ్బులు ఎక్కువ వేసిందని కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే పేషెంట్ని హైదరాబాద్ తీసుకపోతే మీకేం కాలేదని కూడా చెప్పిండ్రు అని దీంట్లో కంప్లైంట్లో రాశారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు నేను సంబంధిత వైద్యులను ప్రశ్నించడానికి, దాంతోపాటు మా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరిగింది. దాంట్లో తారీఫ్ మాత్రం పెట్టలేదు. దానికి మేము తప్పకుండా నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో నేను 2 కేస్ షీట్లు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. తర్వాత ఏజీ కేస్ షీట్లు తీసుకొని తర్వాత మేము ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుందో మాకు ప్రొఫెసర్ తోటి కమిటీ వేసి వాళ్లకు మేము ఆ 2 పంపించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు, వాళ్ళు ఇచ్చిన నిర్ధారణ మేరకు వీళ్ళపైన చర్యలు తీసుకోవడానికి పూనుకుంటాం. రాజు అని కంటిపేరు మల్లేశం భీమారం నుండి ఇక్కడ రికవర్ అయిన తర్వాత కూడా హనుమకొండ కళ్యాణి ఆసుపత్రి యాజమాన్యం నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అధిక బిల్లులు వేసి మెరుగైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కేంద్రంలోని కళ్యాణి హాస్పిటల్లో వైద్యం సరిగా చేయకుండా అవసరం లేనటువంటి వైద్యం చేసి తన వద్ద అధికంగా డబ్బులు కాజేశారంటూ ఓ బాధితుడు డిఎంఎన్హెచ్ఓ ఫిర్యాదు చేశారు. ఆ బాధితుడు చేసినటువంటి ఫిర్యాదు మేరకు స్పందించినటువంటి డిఎంఎన్హెచ్ఓ అప్పన్న ఆసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడ ఉండేటువంటి ఆ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, టెస్టులకు సంబంధించినటువంటి డిస్ప్లే బోర్డులు, ఫీజులకు సంబంధించినటువంటి డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రికి నోటీసులు జారీ చేయాలంటూ కూడా సిబ్బందికి ఆదేశాలు అయితే జారీ చేశారు. దాంతో పాటుగా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఫీజులకు సంబంధించి, వైద్యానికి సంబంధించినటువంటి అంశాలపైన విచారణ జరిపారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక తీసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కూడా డిఎంహెచ్ఓ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా హన్మకొండ, వరంగల్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ఆసుపత్రుల్లో ఇదే తంతు కొనసాగుతుందంటూ కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకం పైన తగిన చర్యలు తీసుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మీ దగ్గర రావాలని లేదు కదా, నోటీస్ ఇచ్చేయండి. చేస్తాం కదా మేము.